యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఆపరేషన్ సింధూర్కు భారత పౌరులంతా మద్దతుగా నిలబడతాం. కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ వెల్లడి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక సింధూరే గోదావరి కని సిఎస్ఎఫ్ సభ్యుల వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల తొలగింపును వ్యతిరేకించిన ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి నిరసన.